గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుబ్బారెడ్డి అనే అతని దగ్గర, మార్కాపురం సుబ్బారెడ్డి అనే అతని దగ్గర ఒక లారీ చూసాము. ఆ లారీ చూడడానికి ముందు అడ్వాన్స్గా 1,50,000 అతనికి ఇచ్చాము. ఆ 1,50,000 ఇచ్చి ఆ లారీ చూడడానికి వెళ్తే మా దగ్గర ఉండే బండి లారీ యాక్సిడెంట్ అయ్యింది. ఓకే, ఇది మాకు అచ్చుబాటు రాలేదు, ఎలా ఉందో అని మేము వెనక్కి వచ్చేసాము. ఆ 1,50,000 కోసం అతని దగ్గరికి వెళ్తే నేను ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు. సరేలే, ఇంత పోయింది అని ఆ బండే మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళి అడిగి తెచ్చుకుని ఉంటే ఆ బండికి 3 నెలలు కంతు కట్టాము. ఆ బండి పనే సరిపోతుంది, ఆ బండికి రిపేర్లే అయిపోతుంది, మా వల్ల కాదు అని ఫైనాన్స్ వాళ్ళకి అప్పచెప్పాము ఆ బండిని. అతను ఆ డబ్బు కావాలి, బండి కావాలని మార్కాపురం సిఐ దగ్గర సుబ్బారావు అనే అతని దగ్గర కేసు చెప్పారంట. వాళ్ళు రోజు ఆ సిఐ రోజు నా భర్తని 2 రోజుల నుంచి పిలిపించి, సరే ఏదో ఒకటి చేస్తామని పిలిపించి 24వ తారీఖు మరి అక్కడ ఏం జరిగిందో, నా భర్తతో పోయిన వెమ్మటి మనిషిని బయట పెట్టించి, అతను తీసిపోయిన సెల్లు బయట పెట్టించి, అతను సుబ్బారెడ్డితో వచ్చిన 10 మంది నా భర్త సిఐ కలిసి వాళ్ళు అక్కడ నా భర్తని ఏం చేశారో ఏమో. ఇంటికి వచ్చి నా భర్త పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాడు. వచ్చి సాయంత్రానికి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత నా భర్త ఇలా అడిగితే వాళ్ళందరి ముందు నన్ను తిట్టారు. నేను ఒక్కడివే వచ్చిన ఏం చేసుకుంటావు, కేసు పెడతాను, ఇక్కడ చంపేస్తే ఏంది నీది అని బెదిరించారంట. వాళ్ళందరి ముందర అవమానం తట్టుకోలేక ఇలా చేశాను అని చెప్పారు. నేను అడిగేది ఇది చేసేది ఒకటే సార్, ఏంటంటే ఆ సిఐ మీద, సుబ్బారెడ్డి మీద కేసు ఫైల్ చేయాలి. తను నా భర్త ఇంత ఇబ్బందిలో ఉండు కాబట్టి, ఇంకోటి ఆరోగ్యపరంగా హెల్ప్ కావాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే ఇలా రావడానికి, కేసు పెట్టడానికి కూడా కదా సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.